ధవళేశ్వరం నుండి బొబ్బర్లంక మీదుగా వాడపల్లి వెళుతుంటే ఒక్కసారిగా దీన్ని చూసి మేము షాక్ అయ్యామండి. అసలు ఇదేమిటో మీలో ఎవరికైనా తెలుసా? తెలియదు సత్యబాబు, అదెక్కడో చెప్పవా? మరి ఇదైతే మన ఆసియాలోనే అతిపెద్ద పిరమిడ్. మరి దీన్నైతే ప్రపంచంలోకెల్లా అతిపెద్దదైన గేజా పిరమిడ్ కి ఏమాత్రం తగ్గకుండా బేస్మెంట్ ని 220x220 కొలతలతో 90 ఏళ్ల వయసున్న వృద్ధులు కూడా పిరమిడ్ చివరి వరకు ఎక్కగలిగేలాగా కేవలం 4 అంగుళాల ఎత్తు మాత్రమే ఉండే మెట్లతో పైకెక్కిన తర్వాత గౌతమి మరియు వశిష్ఠ నదులు రెండూ కనబడేలాగా బేస్మెంట్ నుండి కొలతలు వేస్తే కరెక్ట్ గా 180 అడుగులు ఎత్తు వచ్చేలాగా ఈ గౌతమి వశిష్ఠ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంది. వరల్డ్ అడ్వాన్స్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ అతిపెద్ద నిర్మాణంలో ఒక పక్క భారీగా పనులు జరుగుతున్నప్పటికీ మరో పక్క ఉచితంగానే 21 రోజుల మెడిటేషన్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాదు సుదూర తీరాల నుండి ధ్యానం అభ్యసించడానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆడవారికైనా మగవారికైనా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విడివిడిగా ఉండడానికి డార్మెటరీ గదులు, కాలకృత్యాలకు స్నానాలకు ఏర్పాట్లు చేస్తూ ఉచితంగానే చక్కటి భోజనాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాజమండ్రి నుండి ధవళేశ్వరం బొబ్బర్లంక మీదుగా వాడపల్లి వెళ్లే దారిలో గౌతమి వశిష్ఠ నదుల మధ్యలో పేరవరం అనే గ్రామంలో ఆసియాలోకెల్లా అతిపెద్ద పిరమిడ్ ని నిర్మిస్తున్నారని తెలిసిన వారు ఎస్, తెలియని వారు నో అని కామెంట్ చేసి తెలియని మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా ఈ రీల్ ని షేర్ చేస్తారు కదూ.